నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా అయితే ఈ రోజుకి 3 రోజులు అవుతుంది సినిమా రిలీజ్ అయ్యి. సినిమాకి మరి బిలో యావరేజ్ టు యావరేజ్ టాక్ అయితే వచ్చింది. కలెక్షన్స్ అయితే స్టడీగానే ఉన్నాయి. అయితే అందులో కొన్ని అభ్యంతరకరమైన సీన్లు ఉన్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతుంది. మరీ ముఖ్యంగా హీరోయిన్ యొక్క సీన్స్ పైన అయితే చాలా అభ్యంతరాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అది మరి ఎంత దూరం వెళ్తుందో తెలీదు. అయితే దాన్ని కట్టడి చేయాలన్న ఉద్దేశంతోనేమో డైరెక్టర్ బుచ్చిబాబు రంగంలోకి దిగి ఆ హీరోయిన్ యొక్క అభ్యంతరకరమైన సీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించేస్తున్నట్టుగా ఒక పోస్ట్ అయితే చేశాడు ఆయన. అంటే మహిళా ప్రేక్షకులందరికీ క్షమాపణ చెప్తున్నాను, మహిళలంటే నాకు చాలా గౌరవం ఉంది, ఇందులో ఉన్న కొన్ని సీన్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని మాకు ఒక హింట్ అయితే వచ్చింది, కాబట్టి ఆ సీన్స్ అన్ని తొలగించేస్తున్నామని చెప్పేసి ఆయన ఒక పోస్ట్ అయితే చేశాడు. మేబీ ఈ రోజు నుంచి ఆ సీన్స్ అన్నీ కూడా తీసేసి మిగతా సినిమా అయితే రన్ అవ్వచ్చు. అంటే దాదాపుగా ఒక 3-4 మినిట్స్ ఏమన్నా ఎగిరిపోతాయేమో తెలీదు. అయితే ఇందులో హీరోయిన్ యొక్క క్యారెక్టర్ అన్నది చాలా 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 దారుణంగా చూపించారు. ఎక్స్పోజింగ్ ఉండొచ్చు, సినిమా అంటేనే ఒక మాయా ప్రపంచం, ఎక్స్పోజింగ్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఎంతవరకు ఈ సినిమాలో మరీ శృతి మించారేమో, గీత దాటారేమో అన్న రేంజ్లో అయితే హీరోయిన్ క్యారెక్టర్ని పెట్టారు. అసలు ఒక హీరోయిన్ క్యారెక్టర్ అవసరం లేకపోయినా కానీ కమర్షియల్ వేలో తీసుకెళ్ళాలి, ఆడియన్స్ని అంటే యూత్ని సినిమాకి రాబట్టాలన్న ఉద్దేశంతో ఆమె క్యారెక్టర్ అయితే అందులో బలవంతంగా ఇరికించినట్టుగా కూడా ఉంటుంది. అసలు హీరోయిన్ క్యారెక్టర్ రావడం, హీరో ఒకసారి చూడడం, ఆమె వెంటనే ఆమెను వెళ్ళి ముద్దు పెట్టడం, ఆ ఫస్ట్ హాఫ్లో అంతే, ఇంకా అంతకుమించి ఈ క్యారెక్టర్ ఉండదు. అసలు ఆమెని ఆ చీకట్లో ఎవరు ముద్దు పెట్టుకున్నారో అన్నది కూడా ఆమెకు ఎవరు చెప్పారో కూడా తెలీదు. డైరెక్ట్గా సెకండ్ హాఫ్లో వచ్చేసి నువ్వే ఆ రోజు రాత్రి వచ్చింది, ముద్దు పెట్టింది, నేను కనుక్కున్నానంటే ఈయన గారు మళ్ళీ నా ప్రేమ ఇంతే, నాకు నచ్చింది, ఒకడు పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ చెప్తాడు, ఇంకొకడు ఏదో ఇచ్చి ఐ లవ్ యూ చెప్తాడు, నేను ఇలాగే చెప్తాను, ముద్దు పెట్టి ఐ లవ్ యూ చెప్తానని చెప్తాడు. అక్కడ హీరోయిన్ మళ్ళీ ఆయనతో లవ్లో పడిపోతుంది. అసలు సీన్కి సిచ్యువేషన్కి సింక్ అవ్వదు. అసలు ఎందుకు ఆ సీన్ రాసుకున్నారో, ఏ ఉద్దేశంతో రాసుకున్నారో తెలీదు. అంటే ఇప్పుడు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆంధ్రాలో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువత అలాగే ఫాలో అవ్వాలా? సో దానికి చాలా అభ్యంతరాలు అయితే వచ్చాయి. అది మాత్రం అసలు మనం హర్షించదగ్గ విషయం అయితే కాదు, అంత ఈజీగా తీసుకోవాల్సిన విషయం కూడా కాదు. ఒక స్టార్ హీరో సినిమాలో అలాంటి సీన్లు రాసుకోవడం ఏంటి, దానికి హీరో యాక్సెప్ట్ చేయడం ఏంటి? అసలు అక్కడ చూస్తుంటే, తెరపైన చూస్తుంటే ఎంత అన్కంఫర్ట్గా ఉందంటే ఫ్యామిలీస్తో వెళ్ళిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ సీన్లు చూసి. అసలు ఎలా రాసుకున్నాడైనా, దానికి రామ్ చరణ్ గారు ఎలా ఓకే చెప్పాడని ఒక పెద్ద డిస్కషన్ అయితే నడుస్తుంది సోషల్ మీడియాలో. అసలు హీరోయిన్ క్యారెక్టర్ లేకుండా సినిమా ఉండుంటే కనుక కాస్త రన్ టైం అయినా తగ్గి ఉండేది, లేదంటే ఆ వరల్డ్ని ఇంకా బాగా ఎగ్జిక్యూట్ చేయడానికి, ఆ నెరేషన్ మనకి ఇంకా బాగా చూపించడానికి, ఆ ఎమోషనల్ వేలో చూపించడానికి ఇంకా కాస్త టైం ఉండేది. సో హీరోయిన్ లేకపోయినా కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు సినిమాలో. కానీ ఆ సాంగ్స్ కోసం తర్వాత ఏదో చేయాలి కమర్షియల్ వేలో అన్నట్టుగా హీరోయిన్ని తీసుకొచ్చి పెట్టి ఏదేదో చేయబోయారు, అది కాస్త మిస్ఫైర్ అయింది. దాంతో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ అయితే పడుతున్నాయి బుచ్చిబాబు అండ్ టీం పైన, అలాగే రామ్ చరణ్ గారి పైన. సో దాని పట్ల ఒక పెద్ద వారే జరుగుతుంది సోషల్ మీడియాలో. దాన్ని గుర్తించిన మూవీ టీం తొందరపడి వెంటనే క్షమాపణలు చెప్పి ఆ సీన్స్ అయితే తీసేస్తున్నారంట. మరి ఎన్ని నిమిషాల సీన్స్ తీసేస్తారు? అసలు మొత్తానికి హీరోయిన్ క్యారెక్టరే లేకుండా చేస్తారా, కేవలం ఆ సీన్స్ మాత్రమే తీసేస్తారా అన్నది చూడాలి. బేసిక్గా ఆమె ఉన్న సీన్స్ అన్నీ కూడా సినిమాలో అనవసరమే. ఏ సీన్ తీసేసినా మొత్తానికి అసలు ఆమె సీన్సే లేకుండా లేపేసినా కూడా పెద్ద ఇబ్బంది ఏముండదు. మరి ఎన్ని నిమిషాల సీన్స్ తీసేస్తారో చూడాలి. మరి ఈ హీరోయిన్ యొక్క క్యారెక్టర్ పైన తర్వాత వీళ్ళు స్పందించి ఆ హీరోయిన్ యొక్క క్యారెక్టర్ ఉన్న సీన్స్ తీసేయడం పైన మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి.